హాయ్ వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ ఫ్యాక్ట్స్. త్రివిక్రమ్ శ్రీనివాస్ అండ్ మహేష్ అన్న కాంబినేషన్లో రాబోతున్న మూవీ గుంటూరు కారం. ఈ మూవీ జనవరి 12th అయితే రిలీజ్ అవబోతుంది. కానీ ఈ మూవీకి చాలా పెద్ద అడ్డంకులు అయితే వస్తున్నాయి భయ్యా. అసలు మహేష్ అన్న ఫ్యాన్స్కి అయితే చాలా ఇబ్బందిగా మారుతుంది. అదేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకే ఒక క్లారిటీ వస్తుంది. రీసెంట్గానే గుంటూరు కారం మూవీని జనవరి 12th రిలీజ్ చేస్తామని అఫీషియల్గా అనౌన్స్ చేశారు మూవీ మేకర్స్. అంతేకాకుండా అదే టైంలో సంక్రాంతి కనుక చాలా మూవీస్ అయితే రిలీజ్ అవుతున్నాయి. కనుక మహేష్ అన్న మూవీకి అయితే థియేటర్స్ దొరకడం లేదంట. ఇదే ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం. మహేష్ అన్నకి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఈ విధంగా అయితే జరగలేదు. మహేష్ అన్న సినిమా వస్తుందంటే థియేటర్స్ మొత్తం కూడా మహేష్ అన్నకే ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు చాలా మూవీస్ రిలీజ్ అవడంతో మహేష్ అన్న కూడా థియేటర్స్ తక్కువ అవుతున్నాయంట. అంతేకాకుండా ఇదే టైంలో సంక్రాంతికి హనుమాన్ మూవీ అయితే భారీ హైప్తో వస్తుంది. హనుమాన్ మూవీకి కూడా థియేటర్స్ అయితే ఎక్కువగా ఇస్తున్నారు. అందువలన మహేష్ అన్న మూవీకి అయితే థియేటర్స్ తగ్గిపోతున్నాయి. ఇందువలన గుంటూరు కారం ఫ్యాన్స్ అయితే చాలా మంది చాలా విధాలుగా బాధపడుతున్నారు. ఎందుకంటే మహేష్ అన్న ఫ్యాన్స్ అయితే చాలా రోజులుగా ఆకలి మీద ఉన్నారు. అదే కాకుండా ఇప్పుడు సలార్ రికార్డును కూడా బ్రేక్ చేయాలని మహేష్ అన్న ఫ్యాన్స్ అయితే కంకణం కట్టుకున్నారు. అటువంటి టైంలో సలార్ మూవీకి వచ్చిన థియేటర్స్లో కూడా చాలా వరకు మహేష్ అన్న గుంటూరు కారం మూవీకి రావట్లేదు. కనుక మహేష్ అన్న ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్ అవుతున్నారు. మహేష్ అన్న కూడా దీంట్లో చాలా డిసప్పాయింట్ అవుతున్నాడంట. ఇది రీసెంట్గా అఫీషియల్గా వచ్చిన అనౌన్స్మెంట్. కానీ మూవీ మేకర్స్ మాత్రం చాలా గట్టిగా ట్రై చేస్తున్నారు థియేటర్స్ కోసం. చూద్దాం ఎంతవరకు థియేటర్స్ పెంచగలుగుతారో. అంతేకాకుండా ఈ రీజన్ వల్ల చాలామంది అయితే సోషల్ మీడియాలో గుంటూరు కారం మూవీ పోస్ట్ పోన్ అవుతుందని చెప్తున్నారు. ఇందులో ఎంతవరకు నిజం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే గుంటూరు కారం మూవీ ఎటువంటి పరిస్థితుల్లో అయితే మూవీ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ లేవు. పక్కాగా జనవరి 12th అయితే మూవీ రిలీజ్ అయిపోతుంది. ఇందులో ఏ డౌట్ లేదు. ఇంకెవరైనా ఈ కంటెంట్ నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు కదా భయ్యా, ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.